హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుందండి. భలే అంటే భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు వేయించిన పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారను వేసేసి మిక్సీ జార్లో మెత్తగా, మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోండి. ఇది మనకి పల్లీల్లో నుంచి కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, దానివల్ల ఇలా ముద్దగా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టిన బ్యాటర్ని అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అలాగే ఇక్కడ ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో డబుల్ మైదా పిండిని తీసుకోండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోండి. లేదు అనుకుంటే కనుక 1 చిటికెడు వంట సోడాని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా జల్లెడ పెట్టేసుకోండి. ఇలా మొత్తం జల్లెడ పెట్టేసుకున్న తర్వాత అలా మొత్తం ఈ బ్యాటర్లు అంతా ముందుగా మనము పల్లీలు అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ పిండిని బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం పల్లీలు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి. వేసుకొని ఇది కొంచెంగా వేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ ప్లాస్టిక్ వాడుతున్నానని అంటున్నారు కదండి, ఒకవేళ స్టీల్ యూజ్ చేసినట్లయితే కనుక నాకు ఆ రేస్ వచ్చేసి వీడియో అనేది అంత క్లారిటీగా ఉండట్లేదండి, అందువల్ల నేను ప్లాస్టిక్ వాడుతున్నాను. అలా మొత్తం ఈలోపే పిండిని అయితే నేను ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను కదా, దీన్ని ఒక సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక వేయించిన పల్లీల్ని ఇలా చెక్క ముక్కలా చేసుకొని అందులో 1 స్పూన్ వరకు అయితే నువ్వుల్ని వేసుకోండి. ఈ రెండింటిని బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే నేను చూపించే విధంగా చిన్న బాల్స్ లాగా అయితే తీసుకొని నేను అరిచేతిలో అయితే కనుక ఇలా షేప్ ఇచ్చుకుంటున్నానండి. ఇలా ఇచ్చేసినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీల్లో అయితే అద్దుకోండి. అప్పుడు పల్లీలు నువ్వులు కూడా మనకి దీనికి అద్దుకొని ఉంటాయి. ఒకవేళ నువ్వులు కాస్తంత తక్కువగా అతుక్కుంటే మరి కొంచెం వేసుకొని దీన్ని ఒక షేప్ ఇచ్చుకోండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం రెక్టాంగిల్ షేప్లో అయితే చేస్తున్నానండి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఎడ్జెస్ అనేవి కొంచెం పగిలి ఉంటాయి కదండి, వాటిని మనమే ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదండి, ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ నేను ఈలోపే ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించి స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఇసుక కానీ ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేడి చేసుకుంటే సరిపోద్ది. ఇలా వేడి అయిన తర్వాత కొంచెం నీళ్ళనైతే వేసుకున్నాను, ఎందుకంటే మీకు వేడిగా ఉందని చూపించడం కోసం మాత్రమే. ఇలా వేడిగా ఉన్న తర్వాత దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని అయితే తెచ్చి దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మనం బేక్ చేసుకుంటే కరెక్ట్గా బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోతాయి. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా ఈవెన్గా బేక్ అయిపోయి. ఇలా నెక్స్ట్ వాయిన్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకొని చల్లారినాక చూస్తున్నారు ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది. అలాగే పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.